ఒక పార్టీలో అకస్మాత్తుగా ఒక బొద్దింక ఎగిరి ఒక మహిళ మీద వాలింది. ఆవిడ భయపడి కేకలేస్తూ చేతులతో విదిలించుకుంటూ ఎగురుతూ దూకుతూ నానా హంగామా చేసింది. ఆమెతో పాటు మహిళలందరూ భయంతో గోల గోల చేశారు. చివరికి తన మీద పాకుతున్న బొద్దింకను నెట్టేసింది. అది అయితే ఇంకో మహిళ మీద పోయి వాలింది. ఆ మహిళ కూడా బొద్దింకను చూసి కేకలేస్తూ గోల చేసింది. అంతలో వెయిటర్ పరుగు పరుగున వచ్చాడు. ఆ బొద్దింక ఎగిరి వెయిటర్ మీద వాలింది. వెయిటర్ కదలకుండా నిశ్చలంగా నిలబడి బొద్దింకను గమనిస్తూ నమ్మకం కుదరగానే ఒడుపుగా పట్టుకొని బయటకు విసిరేశాడు. ఆ మహిళల ప్రవర్తనకి బొద్దింక కారణమా? అయితే వెయిటర్ భయపడకుండా బొద్దింకను ఎలా పట్టుకోగలిగాడు? స్త్రీల ప్రవర్తనకు పరిస్థితిని అదుపు చేసుకోలేకపోవడం కారణం. నా బాస్, తండ్రి, శ్రీమతి కేకలతో విసిగిస్తూ ఉంటే నన్ను నేను అదుపులో పెట్టుకోలేకపోతే అది నా అసమర్థత. ట్రాఫిక్ జామ్లో ఓపిక నశించి కోపం వస్తే అది కూడా నా అసమర్థతే. సమస్య కన్నా సమస్య పట్ల మన ప్రతిస్పందన అశాంతి పాలు చేస్తుంది. ఏ సమస్యకు తొందరపడి రియాక్ట్ కాకూడదు, స్పందించకూడదు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రతిస్పందించాలి, రెస్పాండ్ కావాలి. రియాక్ట్ కాకూడదు, రెస్పాండ్ కావాలి. పై కథలో స్త్రీలు రియాక్ట్ అయితే వెయిటర్ రెస్పాండ్ అయ్యాడు. రియాక్షన్లు ఏ విధంగా ఉంటాయి? కోపం, ఒత్తిడి, భయం, తొందరపాటు వల్ల వస్తాయి. రెస్పాన్స్లు ఆలోచనతో బాంధవ్యాలు చెడిపోకుండా పరిస్థితిని చక్కదిద్దేట్లు ఉంటాయి.